దయచేసి ఇది గమనించగలరు. గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1132. ఈరోజు డైలీ మనీ షోలోని మార్నింగ్ నుంచి మార్కెట్లోని పాజిటివ్ మూమెంటం చూస్తున్నాం కదా. యాక్చువల్లీ లాస్ట్ వీక్లోనే మనం డిస్కస్ చేసుకున్నాం కదా, జాక్సన్ హోల్ మీటింగ్లోని యూఎస్ ఫెడ్ అయినటువంటి జెరోమ్ పవెల్ గారు మాట్లాడబోతున్నారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ మార్కెట్కి అని చెప్పి, సో ఆయన దగ్గర నుంచి ఏవైతే స్టేట్మెంట్స్ వచ్చాయో దాంతో గ్లోబల్ మార్కెట్స్ పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయి. ఈవెన్ ఈరోజు ఇండియన్ మార్కెట్ కూడా పాజిటివ్గా రియాక్ట్ అయింది. సో దీంతో మనం మార్కెట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని పోయినట్టేనా, ఇక్కడ నుంచి మార్కెట్స్ ఎలా రియాక్ట్ అవుతాయి, వీటన్నిటి గురించి కూడా ఈరోజు డైలీ మనిషిలో డీటెయిల్ మాట్లాడుకుందాం. దీంతో పాటు చాలా కంపెనీస్ రిలేటెడ్గా అయితే ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి, వన్ బై వన్ అన్ని డిస్కస్ చేసుకుందాం. దానికన్నా ముందు మన వర్కౌట్స్ విషయంకి వచ్చేసరికి యాక్చువల్లీ నేను అన్నయ్య ముంబై ఒక ఈవెంట్కి అయితే వెళ్ళాం. సో ఆ ఈవెంట్కి వెళ్ళినప్పుడు సో సపరేట్ వర్కౌట్ అయితే అవ్వలేదు, కానీ సో ఈవెంట్కి వెళ్ళి రావడంలో ఆల్మోస్ట్ వాకింగ్ దగ్గరగా 8,000 స్టెప్స్ పైన వేసాను. సో మీరేం వర్కౌట్స్ చేశారో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసండి. ఇంకా డైలీ మనిషిలో ఉన్నటువంటి అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 329 పాయింట్స్ పెరిగి 81,635 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 97 పాయింట్స్ పెరిగి 24,967 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.21% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయ్యాయి. ఈ రోజు సెషన్లో మార్నింగ్ నుంచి చూసినట్లయితే మన మార్కెట్లోని చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. యాక్చువల్లీ లాస్ట్ వీక్లోనే మనం డిస్కస్ చేసుకున్నాం, జాక్సన్ హోల్ మీటింగ్ ఏదైతే జరగబోతున్నదో దీనిలోని ఫెడ్ చైర్ యొక్క కామెంట్స్ మనం ట్రాక్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని. సో ఈ జాక్సన్ హోల్ మీటింగ్ లోని ఫెడ్ చైర్ అయినటువంటి జెరోమ్ పవెల్ గారి దగ్గర నుంచి చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ వచ్చాయి. ఇప్పటి వరకు యుఎస్ ప్రెసిడెంట్ అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ రేట్ కట్ తీసుకోవాలని చెప్పి ఎంత ప్రెషర్ చేస్తున్నా కూడా ఫెడ్ చైర్ దగ్గర నుంచి రేట్ కట్ రిలేటెడ్ గా ఎటువంటి కామెంట్స్ కూడా రాలేదు. కానీ ఇప్పుడు జరిగినటువంటి జాక్సన్ హోల్ మీటింగ్ లోని ఈయన మాట్లాడుతూ యుఎస్ ఎకానమీలో ఉన్నటువంటి రిస్క్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ కమింగ్ మంత్స్ లోని పాలసీ అడ్జస్ట్మెంట్స్ అయితే చేయవలసి ఉన్నదని చెప్పి ఈయన దగ్గర నుంచి స్టేట్మెంట్ అయితే రావడం జరిగింది. అంటే ఈయన నెక్స్ట్ మంత్ లోని పాలసీ షిఫ్ట్ చేస్తాం, అంటే ఇప్పటి వరకు రేట్ కట్ అయితే చేయకుండా పాలసీని అలాగే కంటిన్యూ చేస్తున్నారు కదా, ఇప్పుడు పాలసీ షిఫ్ట్ చేస్తాం అంటున్నారంటే కమింగ్ మీటింగ్ లోనైతే రేట్ కట్ చేయొచ్చు అని చెప్పి మార్కెట్ లోని ఎక్స్పెక్టేషన్స్ అయితే బిల్డ్ అయ్యాయి. దీంతోనే యుఎస్ మార్కెట్స్ లో కూడా ర్యాలీ కనపడింది, ఈవెన్ గ్లోబల్ మార్కెట్స్ లో కూడా పాజిటివ్ మూమెంటం చూసాం. దాంతోనే ఈ రోజు మన ఇండియన్ మార్కెట్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. సో ఈసారి జాక్సన్ హోల్ మీటింగ్ లోని ఈయన దగ్గర నుంచి ఇటువంటి స్టేట్మెంట్స్ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఈయన్ని మిస్టర్ స్లో, మిస్టర్ లూజర్ ఇటువంటి మాటలు మాట్లాడుతూ కంటిన్యూస్ గా ట్వీట్ చేసినటువంటి డొనాల్డ్ ట్రంప్ కూడా నేనే ఇతన్ని అపాయింట్ చేశాను, ఈయన ఇటువంటి డిసిషన్ తీసుకుంటారని నాకు తెలుసు, ఈయన క్యాపబుల్ అది ఇదని చెప్పేసి ఆయన స్టాన్స్ మార్చేసుకుని ఒక్కసారి, అంటే డొనాల్డ్ ట్రంప్ స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయి మనకు తెలుసు కదా, ఈ రోజు ఒకళ్ళ గురించి ఆయన పాజిటివ్ గా మాట్లాడొచ్చు, మళ్ళీ రేపు పొద్దున అయ్యేసరికి అటువంటి స్టేట్మెంట్స్ చేంజ్ అయిపోతుంటాయి. అలాగే నెగిటివ్ గా ఎవరి గురించి అతను మాట్లాడతాడో ఒక్కసారి ఒక రోజులోనే ఆయన మాటలు చేంజ్ చేసుకున్నటువంటి సందర్భాలు మనం చాలానే చూసాం. ఈసారి యుఎస్ ప్రెసిడెంట్ గా ఈయన గెలిచిన దగ్గర నుంచి కూడా ఈయన మాటలు ఎలా ఉంటున్నాయంటే ఈవెన్ గ్లోబల్ ఎకానమీస్ కూడా కొంతవరకు పట్టించుకోవడం మానేసి, అంటే కామెడీగా తీసుకోవడం మొదలు పెట్టేశాయి. ఎందుకంటే ఒక రోజు ఒకలా మాట్లాడతాడు, నెక్స్ట్ రోజు వచ్చేసరికి ఆయన స్టేట్మెంట్స్ అన్ని మార్చేసుకుని ఉంటాడు. సో దీంతోని ఆయన మాటల్ని పెద్దగా సీరియస్ గా అయితే తీసుకోవట్లేదు. సో ఆయన ఏమన్నాడు ఈయన గురించి అన్నది మనం పక్కన పెట్టేస్తే, ఈ జాక్సన్ హోల్ మీటింగ్ లోని పవెల్ దగ్గర నుంచి వచ్చినటువంటి స్టేట్మెంట్స్ అయితే మార్కెట్ ని డ్రైవ్ చేశాయి. దీంతో పాటుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జిఎస్టీ లోని 2 స్లాబ్స్ ఉండేలాగైతే ప్రపోజల్ ని తీసుకొచ్చింది కదా. సో ఈ కొత్త ప్రపోజల్ ఏదైతే ఉన్నదో అది సెప్టెంబర్ మంత్ లోనే అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉన్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాయి. దీని రిలేటెడ్ గా జిఎస్టీ కౌన్సిల్ సెప్టెంబర్ 3rd and 4th అయితే మీట్ అవబోతున్నట్లుగా వీళ్ళు అడ్రస్ చేస్తున్నారు. యాక్చువల్లీ వేరియస్ ఇండస్ట్రీస్ కొన్ని కన్సర్న్స్ అయితే రైజ్ చేస్తున్నాయి. అంటే ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ వస్తుంది కదా, సో ఈ జిఎస్టీ కట్ ఏదైతే అనౌన్స్ చేశారో ఆ జిఎస్టీ కట్ ని కనుక పాస్ ఆన్ చేయకపోతే చాలా మంది ఫెస్టివల్ సీజన్ లో కొనకపోవడం వలన డిమాండ్ తగ్గచ్చు. అంటే ఇప్పుడు రేట్స్ తగ్గుతాయి కదా అని చెప్పి కొన్ని నెలలు వెయిట్ చేసి చాలా మంది కొనుక్కుందాం అనుకుంటారు కదా. అలా గనక చూసినట్లయితే జనరల్లీ ఫెస్టివల్ సీజన్ లో ఉన్నటువంటి డిమాండ్ అయితే కోల్పోయేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ జిఎస్టీ కట్ అయితే త్వరగా పాస్ చేయాలని చెప్పి వేరియస్ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ అయితే రిక్వెస్ట్ చేస్తున్నాయి. సో దీనిలో భాగంగానే త్వరలోనే జిఎస్టీ కట్ రిలేటెడ్ గా అయితే గవర్నమెంట్ డిసిషన్ తీసుకోవచ్చు అని చెప్పి న్యూస్ రావడం కూడా ఈ రోజు మార్కెట్ ని డ్రైవ్ చేయడం జరిగింది. దీంతో పాటు ఫెడ్ చైర్ పవెల్ దగ్గర నుంచి రేట్ కట్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ వచ్చింది కదా. ఒకవేళ యుఎస్ లోని రేట్ కట్ జరిగింది అనుకోండి, ఏమవుతుంది, దానివల్ల యుఎస్ ఎకానమీలోని తిరిగి యాక్టివిటీ అనేది బాగా
పెరుగుతుంది. అండ్ అంతేకాకుండా ఇప్పటి వరకు డిస్క్రిషనరీ స్పెండింగ్ ఏదైతే తగ్గిందో అది కూడా ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది కదా. సో యూఎస్ ఎకానమీ ఇంప్రూవ్ అయింది అనుకోండి, దానివల్ల ఓవరాల్ గా మన ఐటీ సెక్టర్ అయితే బెనిఫిట్ పొందుతుంది కదా. ఎందుకంటే యూఎస్ కి మనం ఐటీ సర్వీసెస్ చాలా వరకు అందిస్తున్నాం. ఇప్పటి వరకు యూఎస్ ఎకానమీ స్ట్రగుల్ అవుతుండడం వలన ఈ ఐటీ సెక్టర్ అయితే బాగా ఇంపాక్ట్ అవుతూ వస్తుంది. బట్ ఇప్పుడు యూఎస్ ఎకానమీలో రివైవల్ హోప్స్ ఏవైతే స్టార్ట్ అయ్యాయి, అంటే ఈ రేట్ కట్స్ తర్వాత రివైవల్ ఉండొచ్చు అని చెప్పి ఏవైతే హోప్స్ స్టార్ట్ అయ్యాయో, దాంతో ఈ రోజు సెషన్ లో మోస్ట్ ఆఫ్ ది ఐటీ స్టాక్స్ లో మనకి పాజిటివ్ మూమెంట్ కనపడింది. ఈ రోజు నిఫ్టీ పెరిగినటువంటి 97 పాయింట్స్ లోని ఐటీ సెక్టర్ ఇండెక్స్ 70 పాయింట్స్ వరకు కూడా కంట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఒకసారి వన్స్ ఐటీ సెక్టర్ లో గనక రివైవల్ గనక స్టార్ట్ అయింది అనుకోండి, ఇప్పటి వరకు మీరు చూసారనుకోండి ఐటీ స్టాక్స్ అసలు పెద్దగా ర్యాలీ అవ్వలేదు. చాలా స్టాక్స్ పెరిగాయి కానీ యుఎస్ ఎకానమీ స్ట్రగుల్ అవుతుండడంతో ఐటీ సెక్టర్ అయితే ఇంపాక్ట్ అవుతూ వచ్చింది. అండ్ ప్రెసెంట్ ఇంకా ఐటీ సెక్టర్ బెటర్ వాల్యుయేషన్స్ లోనే ట్రేడ్ అవుతుంది. సో వన్స్ అంటే ఒక్క క్వార్టర్ లో గనక ఐటీ సెక్టర్ లోని మనకి కొంత రివైవల్ కనపడి మేనేజ్మెంట్ దగ్గర నుంచి కనుక పాజిటివ్ స్టేట్మెంట్స్ వచ్చాయంటే, పెద్దగా మరీ కనబడడం లేదు, బట్ ఫ్యూచర్ రిలేటెడ్ గా మేనేజ్మెంట్ దగ్గర నుంచి పాజిటివ్ స్టేట్మెంట్స్ వచ్చాయనుకోండి, దాంతో ఐటీ సెక్టర్ లోనైతే మనకి మంచి రివైవల్ కనపడేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ క్వాలిటీ కంపెనీస్ చాలానే ఉన్నాయి. స్టిల్ ఇప్పటికీ కూడా ఈ లార్జ్ క్యాప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలానే మనకి బెటర్ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతున్నాయి. కాబట్టి ఒకవేళ ఐటీ సెక్టర్ రిలేటెడ్ గా ఎవరైనా ఇంట్రెస్టెడ్ గా ఉన్నట్లయితే ఈ స్పేస్ ని కొంత ట్రాక్ చేస్తూ ఉండండి. ఇక్కడ గనక రివైవల్ వచ్చినట్లయితే డెఫినెట్ గా ఐటీ కంపెనీస్ అయితే మనకి మంచి రిటర్న్స్ డెలివర్ చేస్తాయి. వీటితో పాటు ఫిచ్ రేటింగ్ వాళ్ళు కూడా ప్రీవియస్ గా ఇండియాకి BBB- రేటింగ్ ఇస్తూ స్టేబుల్ అవుట్లుక్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా సేమ్ రేటింగ్ నే వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇండియా గ్రోత్ అయితే చాలా బాగుంటుందని, ప్రెసెంట్ డొనాల్డ్ ట్రంప్ మన మీద విధించినటువంటి టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెగోషియేషన్ లోని తగ్గుతాయి. సో దీంతో మన ఎకానమీలోని మంచి గ్రోత్ చూడొచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఇటువంటి పాజిటివ్ థింగ్స్ అన్ని ట్రిగర్ అవడంతో ఈ రోజు మార్కెట్ లోనైతే మనం పాజిటివ్ మూమెంటం చూసాం. సో యుఎస్ తో కూడా మన నెగోషియేషన్స్ స్టిల్ జరుగుతున్నాయి. ఇప్పటికీ కూడా అంటే ఈ ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా నెగోషియేషన్స్ జరుగుతున్నాయి. అవి కూడా కొంతవరకు సార్ట్ అవుట్ అయిపోయి ట్రేడ్ డీల్ గనక జరిగిపోయింది అనుకోండి, మార్కెట్ కి ఇప్పటి వరకు ఉన్న చిన్న కన్సర్న్ అదే, ఆ కన్సర్న్ కూడా తొలగిపోయినట్లయితే మన మార్కెట్ లో కూడా మంచి పాజిటివ్ ర్యాలీయే కనపడే అవకాశాలు ఉన్నాయి. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ గనక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైం లో అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీపర్ ఛానల్కి వచ్చినట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ ఈ Q1 రిజల్ట్స్ అయిపోయి మేనేజ్మెంట్స్ కాన్ కాల్స్ అయిన తర్వాత ఇప్పుడు యాక్సెస్ సెక్యూరిటీస్ వాళ్ళు ఈ Q1 రిలేటెడ్ గా టాప్ కన్విక్షన్ ఐడియాస్ అని చెప్పి ఒక రిపోర్ట్ నైతే రిలీజ్ చేశారు. ఈ రిపోర్ట్ లోని వీళ్ళు వేరియస్ ఇండస్ట్రీస్ నే కవర్ చేయడం జరిగింది. లైక్ సిమెంట్స్ కావచ్చు, మెటల్ అండ్ మైనింగ్, ఫార్మాసిటికల్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ అండ్ ఇన్సూరెన్స్, రోడ్ ఇన్ఫ్రా అండ్ అదర్స్, అండ్ అలాగే కెమికల్స్ అండ్ మిడ్ క్యాప్స్, FMCG, రీటైల్, ఆటో, రియల్ ఎస్టేట్, ఐటీ అండ్ పవర్ యూటిలిటీస్, ఇలా వేరియస్ సెక్టర్స్ రిలేటెడ్ గా వీళ్ళ టాప్ కన్విక్షన్ ఐడియాస్ అయితే వీళ్ళు షేర్ చేశారు. దీనిలోని ఈచ్ సెక్టర్ రిలేటెడ్ గా వీళ్ళు క్లియర్ గా డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ముందు మీరు చూసారనుకోండి, సిమెంట్ సెక్టర్ రిలేటెడ్ గా వీళ్ళకి ఉన్నటువంటి వ్యూ ని క్లియర్ గా ఇక్కడ షేర్ చేయడం జరిగింది. ఇక్కడ అవుట్లుక్ చూస్తే సిమెంట్ సెక్టర్ రిలేటెడ్ గా వీళ్ళు పాజిటివ్ గా ఉన్నారు. రీసెంట్ Q1 లో చూసినట్లయితే వేరియస్ సిమెంట్ కంపెనీస్ లో రివైవల్ కనబడుతుంది. రిజల్ట్స్ టైంలో మనం క్లియర్ గా మాట్లాడుకున్నాం. అండ్ మేనేజ్మెంట్స్ దగ్గర నుంచి కూడా చాలా పాజిటివ్ గైడెన్స్ కనపడుతుంది. కాబట్టి ఈ సెక్టర్స్ లోని పాజిటివ్ ట్రెండ్ కనపడేటువంటి అవకాశం ఉన్నదని, అండ్ ఈ సెక్టర్ లోని వీళ్ళు ఏ స్టాక్స్ ని ట్రాక్ చేస్తున్నారు, వీటితో పాటుగా వాటి టార్గెట్ ప్రైస్ ఎంత ఇచ్చారు, వీటితో పాటు ఈ స్టాక్ రిలేటెడ్ వీళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ రిపోర్ట్ లో ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మెటల్స్ మైనింగ్ కావచ్చు, అండ్ అలాగే FMCG కావచ్చు, ఆటో కావచ్చు, ఇలా అన్ని సెక్టర్స్ రిలేటెడ్ గా వీళ్ళకి ఉన్నటువంటి వ్యూ ఏంటి, అండ్ ఈ సెక్టర్ లో ఏ కంపెనీస్ బాగా పెర్ఫార్మ్ చేయొచ్చు అనుకుంటున్నారు, ఇన్ డీటెయిల్ గా అయితే ఈ రిపోర్ట్ లో వీళ్ళు షేర్ చేశారు. ఒకవేళ మీరే ఎవరైనా ఇంట్రెస్టెడ్ గా ఉన్నట్లయితే ఒకసారి ఈ రిపోర్ట్ ని అయితే చూడడానికి ప్రయత్నించండి. మీకు రిపోర్ట్ అయితే చాలా హెల్ప్ఫుల్ అవుద్ది. అండ్ ఈ రిపోర్ట్ ని ఈ రోజు వీడియోతో పాటు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే మీకు షేర్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ వీడియో డిస్క్రిప్షన్ లో కింద కామెంట్ సెక్షన్ లో అయితే ఉంటుంది. వీటితో పాటు ఈ Q1 రిలేటెడ్ గా మేము ఏ సెక్టర్స్ రిలేటెడ్ గా పాజిటివ్ ట్రెండ్ అబ్జర్వ్ చేసాం, ఏ సెక్టర్ రిలేటెడ్ గా నెగిటివ్ ట్రెండ్ ఉన్నది, అండ్ మేనేజ్మెంట్స్ కాన్ కాల్స్ లో ఏం చెప్పాయి, అండ్ మాకు ఏ స్టాక్స్ బాగా అనిపిస్తున్నాయి అన్నటువంటిది ఫుల్ డీటెయిల్ డిస్కషన్, అంటే ఒక పాడ్కాస్ట్ లాగా అన్నయ్య నేను కలిపి సాటర్డే రోజు వీడియో చేసి అయితే రిలీజ్ చేసాం. ఈ వీడియో డెఫినెట్ గా మీ అందరికీ కూడా చాలా హెల్ప్ఫుల్ అవుద్ది. కొత్త సిరీస్ అయితే స్టార్ట్ చేసాం మన ఛానల్లోని. ఒకసారి ఆ వీడియోని చూడడానికి ప్రయత్నించండి. చాలా సింపుల్ గా మీరు అలా వింటూ వెళ్ళిపోతే చాలా, నైట్ టైం మీరు పడుకుంటుంటారు కదా, జస్ట్ బెడ్ పక్కన పెట్టుకుని మీరు వింటూ వెళ్ళిపోయినా సరే మీకు చాలా సెక్టర్స్ రిలేటెడ్ గా కావచ్చు, స్టాక్స్ రిలేటెడ్ గా కావచ్చు, చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అండ్ ఫర్దర్ గా మీకు రీసెర్చ్ చేయడానికి కూడా మంచి ఇన్పుట్స్ దొరుకుతాయి. కాబట్టి మీకు కూడా ఒక ఐడియా అన్నది వస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో అయితే, మీకు హెల్ప్ఫుల్ కూడా అవుతుంది. కాబట్టి మీ ఫ్రీ టైంలోని అసలు అంటే ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడవలసినటువంటి వీడియో. దీనికోసం మన టీం అయితే చాలా ఎఫర్ట్స్
పెట్టే డేటాను అయితే కలెక్ట్ చేయడం జరిగింది. ఒకవేళ మీలో ఎవరైనా సాటర్డే వీడియో మిస్ అయినట్లయితే డెఫినెట్ గా వీడియో అయితే చూడండి. అండ్ చూసిన వాళ్ళకి మీకు ఎలా అనిపించింది ఈ సిరీస్ వీడియో అన్నది కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. సో దట్ మన అదర్ మనీ పర్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా ఇన్ఫర్మేషన్ అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ చైనా ఎప్పుడైతే రేర్ ఎర్త్స్ పైన వేరియస్ రిస్ట్రిక్షన్స్ విధించిందో దాని తర్వాత నుంచి మన ఇండియన్ గవర్నమెంట్ మన ఇండియాలోనే ఈ రేర్ ఎర్త్స్ రిలేటెడ్ గా వర్క్ చేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు కదా. ఎందుకంటే ఇక్కడ చైనా అని కాదు, ఏ కంట్రీ మీదైనా సరే మనం చాలా ఎక్కువగా డిపెండ్ అయ్యాం అనుకోండి, ఎప్పుడైనా ఆ కంట్రీకి మనకి పడక ఒకవేళ ఆ కంట్రీ మనకి ఎక్స్పోర్ట్ చేసేటువంటి ఏమైనా ప్రొడక్ట్స్ ఆపేసినట్లయితే మన దగ్గర ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ దెబ్బతింటుంది. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ రేర్ ఎర్త్స్ రిలేటెడ్ గా అయితే వర్క్ చేయడానికి చాలా కంపెనీస్ ని పిలుస్తుంది. అండ్ ఈవెన్ గవర్నమెంట్ దీని రిలేటెడ్ గా ఒక స్కీమ్ ని కూడా తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. సో ఒకవేళ గవర్నమెంట్ ఈ స్కీమ్ ని కనుక తీసుకొచ్చి రేర్ ఎర్త్స్ రిలేటెడ్ గా వేరియస్ కంపెనీస్ ని ఎంకరేజ్ చేసినట్లయితే మన ఇండియాలోనే ఈ రేర్ ఎర్త్ ప్రొడక్షన్ జరగచ్చు. కాబట్టి ఓవరాల్ గా అది మన ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్స్ కి అయితే పాజిటివ్ అవుతుంది. ఒకవేళ ఈ రేర్ ఎర్త్స్ రిలేటెడ్ గా ప్రెసెంట్ మనకంటే ఉన్నటువంటి ఆపర్చునిటీస్ బట్టి వేరియస్ కంపెనీస్ వర్క్ చేస్తున్నాయి అనుకోండి, దానిలో 3 కంపెనీస్ అయితే బాగా బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. దానిలో ఒకటి మనం చూసినట్లయితే కోల్ ఇండియా, ఇది వరల్డ్ లోనే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ కోల్డ్ ప్రొడ్యూసర్. ఆల్రెడీ కోల్ ఇండియా వాళ్ళు క్రిటికల్ మినరల్ సైడ్ ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ని కూడా ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశారు. వీళ్ళతో పాటు మనం మాట్లాడుకోవాలంటే NMDC, వీళ్ళు ఇండియాలోనే లార్జెస్ట్ ఐరన్ ఓర్ ప్రొడ్యూసర్. అండ్ వీళ్ళకి వేరియస్ మినరల్స్ ఎక్స్ప్లోరింగ్ రిలేటెడ్ గా చాలా లాంగ్ హిస్టరీ ఉన్నది. అండ్ ఆల్రెడీ వీళ్ళు రేర్ ఎర్త్స్ లిమిటెడ్ అండ్ ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళతో కలిపి ఒక MOU కూడా సైన్ చేశారు. అంటే జాయింట్ వెంచర్ స్టార్ట్ చేసి బీచ్ శాండ్ మినరల్స్ రిలేటెడ్ గా వర్క్ చేయడానికి అయితే వీళ్ళు MOU సైన్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి కూడా బెనిఫిట్ అవుతుంది. వీళ్ళతో పాటుగా MOL, వీళ్ళు ఇండియాలోనే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ మ్యాంగనీస్ ఓర్ ప్రొడ్యూసర్. సో వీళ్ళు కూడా అదర్ మినరల్స్ రిలేటెడ్ గా ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. కాబట్టి ఈ రేర్ ఎర్త్స్ రిలేటెడ్ గా ఫోకస్ చేసి వర్క్ చేయడం స్టార్ట్ చేసినట్లయితే ఈ 3 కంపెనీస్ కి మంచి బెనిఫిట్ కలిగేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ హోమ్ రీటైల్ బిజినెస్ చేసేటువంటి చిన్న కంపెనీ అయిన ప్రాక్సిస్ హోమ్ రీటైల్ లిమిటెడ్ రిలేటెడ్ గా ఒక ఇంట్రెస్టింగ్ డేటా అయితే కనబడుతున్నది. ఈ ప్రాక్సిస్ హోమ్ రీటైల్ లిమిటెడ్ లోని ఆల్రెడీ బ్లాక్ స్టోన్ యొక్క MD అయినటువంటి మాథ్యూ గారికి అయితే స్టేక్ ఉన్నది. ఈయనతో పాటుగా మరొక టాప్ ఇన్వెస్టర్ అయినటువంటి సుభాష్ రాథోడ్, ఈయన కూడా స్టేక్ అయితే హోల్డ్ చేస్తున్నారు. దీంతో పాటుగా ఈ ప్రాక్సిస్ లో జరిగినటువంటి రైట్స్ ఇష్యూలో కూడా వీళ్ళు పార్టిసిపేట్ చేసి చాలా స్ట్రాంగ్ అనే స్టేక్ అయితే అక్వైర్ చేశారు. దీంతో ప్రాక్సిస్ లోని మాథ్యూ గారికి ఉన్నటువంటి స్టేక్ 7.41% నుంచి 14% కి పెరిగినట్లయితే సుభాష్ రాథోడ్ గారి స్టేక్ 3.13% నుంచి 6.78% కి పెరిగింది. సో వీళ్ళిద్దరూ ఈ కంపెనీలోని స్టేక్ అయితే పెంచుకున్నారు. అండ్ కంపెనీ ఇప్పుడు రైట్స్ ఇష్యూ ద్వారా ఏవైతే ఫండ్స్ రైజ్ చేసిందో దాన్ని వీళ్ళు డెట్ ని పే చేయడానికి యూస్ చేస్తారని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. సో డెట్ అయితే తగ్గించుకున్నట్లయితే కంపెనీలోని టర్న్ అరౌండ్ కనపడేటువంటి అవకాశం ఉన్నదా అన్నట్టుగా వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. సో వీళ్ళు ఈ స్టేక్ ని పెంచుకోవడం, ఇప్పుడు రైజ్ చేసినటువంటి ఫండ్ తో డెట్ ని కూడా కంపెనీ తగ్గించుకుంటుండటంతోనే ఈ ప్రాక్సిస్ హోమ్ రీటైల్ స్టాక్ లో కంటిన్యూస్ పాజిటివ్ మూమెంట్ కనపడుతుంది. ఈవెన్ ఈ రోజు కూడా స్టాక్ పాజిటివ్ గానే రియాక్ట్ అయింది. కాకపోతే ఎవరో ఎంటర్ అయ్యారు కదా అని చెప్పి మనం కంగారు పడిపోయి ఏ స్టాక్ ని కూడా కొనేయకూడదు. ఆ కంపెనీ రిలేటెడ్ గా వచ్చినటువంటి డేటాని తీసుకుని ఫర్దర్ గా ఆ కంపెనీ రిలేటెడ్ గా వర్క్ చేసి కంప్లీట్ గా కంపెనీ అర్థమై మనకి నచ్చినట్లయితేనే ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోవాలి తప్ప ఎవరో పెద్ద ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేశారు కదా అని చెప్పి ఎప్పుడు కంగారు పడి ఇన్వెస్ట్ చేయకండి. ఎందుకంటే వాళ్ళు ఎందుకు ఇన్వెస్ట్ చేశారు అండ్ వాళ్ళు ఎప్పుడు ఎగ్జిట్ అవుతారో మనం చెప్పలేం. కాబట్టి మనం ఈ డేటాని తీసుకుని ఫర్దర్ గా రీసెర్చ్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత మనకి నచ్చినట్లయితే అప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ అనేది తీసుకోవడం బెటర్. నెక్స్ట్ ఈ రోజు మార్కెట్ క్లోజ్ అవడానికి ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ అదానీ గ్రూప్ వాళ్ళ సిమెంట్ బిజినెస్ ఉన్నది కదా, ఈ అదానీ గ్రూప్ వాళ్ళ సిమెంట్ బిజినెస్ శ్రీ దిగ్విజయ్ సిమెంట్ యొక్క ప్లాంట్ అండ్ పోర్ట్ ని పర్చేస్ చేయబోతున్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేయడం జరిగింది. బట్ ఇది జస్ట్ మీడియా ప్లాట్ఫామ్స్ వాళ్ళ సోర్సెస్ ద్వారా షేర్ చేస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఇంకా అదానీ గ్రూప్ నుంచి కానీ శ్రీ దిగ్విజయ్ సిమెంట్ దగ్గర నుంచి కానీ దీని రిలేటెడ్ గా ఎటువంటి కమ్యూనికేషన్ కూడా లేదు. సో ఎప్పుడైతే అదానీ గ్రూప్ శ్రీ దిగ్విజయ్ సిమెంట్ ని కొనబోతుందని న్యూస్ వచ్చిందో ఈ శ్రీ దిగ్విజయ్ సిమెంట్ స్టాక్ లో ఒక్కసారి మనకి జంప్ అయితే కనపడింది. చూడాలి న్యూస్ రిలేటెడ్ గా ఈ కంపెనీస్ దగ్గర నుంచి ఏదైనా క్లారిఫికేషన్ వస్తుందేమో. నెక్స్ట్ IEX వాళ్ళ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే కనపడుతున్నది. క్రెక్ వాళ్ళు ఎప్పుడైతే మార్కెట్ కప్లింగ్ ఇంప్లిమెంట్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారో అక్కడి నుంచి IEX స్టాక్ లో మనం కంటిన్యూస్ ప్రెషర్ చూస్తున్నాం కదా. అంటే వీళ్ళు మార్కెట్ కప్లింగ్ ఇంప్లిమెంట్ చేశారనుకోండి, అన్ని ఎక్స్చేంజెస్ లో కూడా యూనిఫామ్ ప్రైస్ డిస్కవర్, అంటే అన్నిట్లో కూడా ఒకటే ప్రైస్ అయితే వస్తుంది. కాబట్టి ఇప్పటి వరకు IEX వాళ్ళు లీడింగ్ మార్కెట్ షేర్ హోల్డ్ చేస్తున్నారు కదా, దాంతో నా మార్కెట్ షేర్ ని వీళ్ళు కోల్పోయేటువంటి ప్రమాదం ఉండడంతో స్టాక్ లో అయితే మనం ప్రెషర్ చూస్తున్నాం. సో దీంతో ఇప్పుడు IEX వాళ్ళు ఏం చేయబోతున్నారంటే క్రెక్ వాళ్ళ మార్కెట్ కప్లింగ్ ఆర్డర్ ఏదైతే ఉన్నదో దానికి అగెనిస్ట్ గా లీగల్ గా ప్రొసీడ్ అయ్యి అపీల్ చేసుకోవడానికి అయితే వీళ్ళు చూస్తున్నారు. అండ్ విత్ ఇన్ 10 days లోనే IEX దీని రిలేటెడ్ గా డిసైడ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. బట్ ఇప్పటి వరకు IEX అయితే దీని రిలేటెడ్ గా ఎటువంటి కామెంట్స్ కూడా చేయలేదు. ఒకవేళ వీళ్ళు లీగల్ గా అప్రోచ్ అయినట్లయితే వీళ్ళకి
వీళ్ళకి ఫేవర్ గా రిజల్ట్ వస్తుందా రాదా అన్నది మనం చూడాలి. యాజ్ ఆఫ్ నో స్టాక్ లో ఆల్రెడీ నెగిటివిటీ అయితే మనం చూసాం. ఒకవేళ వీళ్ళకి ఫేవర్ గా గనక వర్డిక్ట్ వచ్చింది అనుకోండి, ఆ టైంలో ఐఎక్స్ స్టాక్ లో అయితే మనం పాజిటివ్ మూమెంట్ చూసేటువంటి అవకాశం ఉంది. దీంతో పాటు ఐఎక్స్ లోని పరాగ్ పారక్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ స్టేక్ ని కొంత అయితే పెంచుకున్నారు. ప్రీవియస్ గా వాళ్ళకి ఐఎక్స్ లో 6.98% స్టేక్ ఉంటే అడిషనల్ గా ఇప్పుడు 0.12% స్టేక్ అయితే వీళ్ళు అక్వైర్ చేశారు. దీంతో ఐఎక్స్ లోని వీళ్ళ స్టేక్ 7.1% కి అయితే పెరిగింది. నెక్స్ట్ కొన్ని సందర్భాల్లోని హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అండ్ హాస్పిటల్స్ కి మధ్యన వేరియస్ ఇష్యూస్ వస్తుంటాయి కదా, అంటే కరెక్ట్ టైం కి ఈ హాస్పిటల్స్ కి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ పేమెంట్స్ అవి చేయకపోవడం వలన ప్రీవియస్ గా కొన్ని హాస్పిటల్స్ టాటా, ఏఏజీ అండ్ స్టార్ హెల్త్ వల్ల క్యాష్ లెస్ క్లెయిమ్ అయితే ఆపివేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. దాని తర్వాత వీళ్ళ మధ్య డిస్కషన్స్ జరిగిన తర్వాత తిరిగి మళ్ళీ క్యాష్ లెస్ క్లెయిమ్స్ అయితే యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇలాగే బజాజ్ అలయన్స్ కి చెందినటువంటి క్యాష్ లెస్ క్లెయిమ్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 15,000 హాస్పిటల్స్ విత్డ్రా చేసుకుంటున్నట్లుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నారు. సో ఈ క్యాష్ లెస్ క్లెయిమ్స్ వీళ్ళు విత్డ్రా చేసుకోవడమే కాకుండా కేర్ హెల్త్ వాళ్ళకి కూడా సిమిలర్ టైప్ ఆఫ్ నోటీసెస్ చాలా హాస్పిటల్స్ పంపించాయని, అంటే వీళ్ళు పేమెంట్స్ అవి డిలే చేస్తున్నారు క్లెయిమ్స్ అవి కూడా, అందుకని చెప్పి ఈ విధంగా హాస్పిటల్స్ అయితే స్టెప్స్ తీసుకుంటున్నాయి. సో త్వరలోనే ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ అండ్ హాస్పిటల్స్ మధ్యన మరొకసారి డిస్కషన్స్ జరిగేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ క్యాష్ అది సరైన టైం కి హాస్పిటల్స్ కి సెటిల్ చేయకపోతే హాస్పిటల్స్ క్యాష్ లెస్ క్లెయిమ్ నిలిపేసాయి అనుకోండి, అప్పుడు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న పాలసీ హోల్డరే కదా స్ట్రగుల్ అవుతాడు. సో అందుకని ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇటువంటి పని చేసి ఎప్పుడు కూడా పాలసీ హోల్డర్స్ ని ఇబ్బంది పెట్టకూడదు. దీని రిలేటెడ్ గా ఐఆర్డీఏ అయితే చాలా స్ట్రిక్ట్ రూల్స్ తీసుకురావాల్సి ఉన్నది. నెక్స్ట్ బజాజ్ చేతక్ వాళ్ళ రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. యాక్చువల్లీ చైనా రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఏవైతే ఉన్నాయో వీటిపైన రిస్ట్రిక్షన్స్ విధించిన తర్వాత ఎలక్ట్రిక్ వెహికల్ ప్రొడక్షన్ కంపెనీస్ అయితే చాలా వరకు ఇబ్బంది పడ్డాయి కదా ఈ రేర్ ఎర్త్ అవైలబిలిటీ లేక. సో దీంతో బజాజ్ చేతక్ వాళ్ళు ప్రీవియస్ గా వీళ్ళ బజాజ్ చేతక్ ఈవీ మోడల్ ఉన్నది కదా, దీని ప్రొడక్షన్ అయితే కట్ చేసుకున్నారు. కాకపోతే చైనాతో ఉన్నటువంటి ఈ ఇష్యూస్ ని ఇప్పుడు ఇండియా అయితే సార్ట్అవుట్ చేసుకుంటుంది కదా. సో దీంతో రేర్ ఎర్త్ అవైలబిలిటీ అయితే వీళ్ళకి పెరిగిందని, సో రేర్ ఎర్త్ అవైలబిలిటీ పెరగడంతో వస్తున్నటువంటి ఫెస్టివల్ సీజన్ లో వీళ్ళకి చాలా మంచి డిమాండ్ కనబడుతున్నది. దానివలన ఇప్పుడు అగైన్ వీళ్ళ బజాజ్ చేతక్ ఈవీ ప్రొడక్షన్ అయితే బాగా పెంచినట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే అప్డేట్ చేస్తుంది. సో ఈ బజాజ్ చేతక్ ఈవీ వెహికల్ సేల్స్ చూసినట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళు ఈ వెహికల్ సేల్స్ లో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేస్తున్నారు. సో మార్కెట్ లో కూడా ఈ వెహికల్ రిలేటెడ్ గా మంచి రెస్పాన్స్ కనపడుతున్నట్టుంది. సో దీంతో ఇప్పుడు మళ్ళీ ప్రొడక్షన్ అయితే పెంచుకుంటున్నారు కదా, ఇలాగే సేల్స్ గ్రోత్ కనుక కంటిన్యూ చేసినట్లయితే అది బజాజ్ ఆటో వాళ్ళకి చాలా పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఆటోమోటివ్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఫేమ్ ఇండస్ట్రీస్ ఉన్నది కదా, ఈ ఫేమ్ ఇండస్ట్రీస్ రిలేటెడ్ ఒక నెగిటివ్ అప్డేట్ అయితే ఉన్నది. వీళ్ళకి రాజస్థాన్ యూనిటేట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లో అయితే ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. లక్కీలీ ఈ ఫైర్ యాక్సిడెంట్ లోని ఎటువంటి ఇంజురీస్ కూడా కాలేదంటే ఎవరికి ఎటువంటి దెబ్బలు తగలడం ఇటువంటివి ఏవి పెద్దగా జరగలేదని. బట్ ఈ ఫైర్ యాక్సిడెంట్ లోని వీళ్ళ బిల్డింగ్ కావచ్చు, మిషనరీ కావచ్చు, ఇటువంటివన్నీ దెబ్బతిన్నాయి. సో దెబ్బతినడంతో దానికి ఉన్నటువంటి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయితే చేస్తున్నామని కంపెనీ చెప్తుంది. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసిన వెంటనే డబ్బులు రావు కదా, ఇట్ టేక్స్ సమ్ టైమ్. అండ్ అంతేకాకుండా ఫైర్ యాక్సిడెంట్ జరగడం వల్ల ఇక్కడ ఆపరేషన్స్ కూడా కొంతవరకు అంటే ఫుల్ ఫ్లెజ్డ్ గా రన్ అవ్వవు కాబట్టి దానివల్ల వీళ్ళ ప్రొడక్షన్ దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. సో ఇది ఫేమ్ ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా అయితే మనం కొంత నెగిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ అండ్ ఒడిస్సాలోని ఫ్యాషన్ రీటైల్ స్టోర్స్ ను ఆపరేట్ చేసేటువంటి బాజార్ స్టైల్ రీటైల్ లిమిటెడ్ ఉన్నది కదా, వీళ్ళు ఇప్పుడు వెస్ట్ బెంగాల్ పాండ్వాలోని కొత్తగా ఒక స్టోర్ అయితే ఓపెన్ చేసినట్టుగా షేర్ చేస్తున్నారు. సో ఈ ఏరియాలో న్యూ స్టోర్ ను ఓపెన్ చేయడం ద్వారా అక్కడ ఈ ఫ్యాషన్ రీటైల్ రిలేటెడ్ గా డిమాండ్ ఏదైతే ఉన్నదో ఆ డిమాండ్ ని వీళ్ళు క్యాటర్ చేసేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఇది కంపెనీ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. సో ఈ న్యూ స్టోర్ ఓపెన్ చేయడంతో వీళ్ళ స్టోర్ కౌంట్ అయితే 239 కి రీచ్ అయింది. నెక్స్ట్ ముంబై బేస్డ్ రియల్ ఎస్టేట్ డెవలపర్ అయినటువంటి గోద్రేజ్ ప్రాపర్టీస్ వాళ్ళు హైదరాబాద్ లో ఆగస్ట్ మంత్ లో వీళ్ళు లాంచ్ చేసినటువంటి ప్రాజెక్ట్ లోని లాంచ్ లోనే చాలా మంచి డిమాండ్ కనపడిందని, ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ లో వీళ్ళు 1000 crores వర్త్ సేల్స్ అయితే చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ ఇయర్ లోని వీళ్ళు హైదరాబాద్ లో లాంచ్ చేసినటువంటి సెకండ్ ప్రాజెక్ట్ ఇది. జనరల్లీ చూసినట్లయితే హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ డిమాండ్ కొంత స్లోగా ఉన్నట్టుగా చూస్తున్నాం కదా చాలా రోజుల నుంచి. బట్ వీళ్ళైతే మాత్రం లాంచ్ చేసిన ప్రాజెక్ట్స్ లోని సేల్స్ అయితే వెంటనే బాగా జరుగుతున్నాయని అప్డేట్ చేస్తున్నారు. సో మీరేమనుకుంటున్నారంటే వీళ్ళు లాంచ్ చేసిన ప్రాజెక్ట్స్ దగ్గర మీరు ఎవరైనా ఉన్నట్లయితే ఈ రేంజ్ లో ఈ ప్రాజెక్ట్స్ కి ఇంత డిమాండ్ కనపడుతున్నదా హైదరాబాద్ లో అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మీరు చూసినట్లయితే మోస్ట్ ఆఫ్ ది పేపర్ స్టాక్స్ లోని చాలా పాజిటివ్ మూమెంట్ కనపడింది కదా. దానికి రీజన్ ఏంటంటే ఇండోనేషియా నుంచి మన కంట్రీలోకి విఎంపీబీ అంటే వర్జిన్ మల్టీ లేయర్ పేపర్ బోర్డ్ అయితే చాలా తక్కువ ప్రైస్ కే ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. ఇలా తక్కువ ప్రైస్ కి అక్కడి నుంచి వస్తుండడం వల్ల మన లోకల్ ప్లేయర్స్ నష్టపోతుండడంతో ఇప్పుడు గవర్నమెంట్
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఇండోనేషియా నుంచి ఇంపోర్ట్ చేసుకునేటువంటి ఈ వర్జిన్ మల్టీ లేయర్ పేపర్ బోర్డ్ పైన మినిమం ఇంపోర్ట్ ప్రైస్ ని అయితే పెంచడం జరిగింది. ఈ మినిమం ఇంపోర్ట్ ప్రైస్ ని విధించడం వల్ల ఏమవుతుంది, అక్కడి నుంచి ఈ విఎంపీబీని ఇంపోర్ట్ చేసుకోవాలంటే దాని ప్రైస్ పెరిగిపోద్ది కదా, అంటే మన లోకల్ ప్లేయర్స్ తో కంపేర్ చేస్తే. అప్పుడు అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోకుండా ఏం చేస్తారు, మన లోకల్ ప్లేయర్స్ దగ్గర నుంచే దీన్ని కొనేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇది పేపర్ కంపెనీస్ కి పాజిటివ్ కానుంది. ఈ వర్జిన్ మల్టీ లేయర్ పేపర్ బోర్డ్ ని ఫార్మాసిటికల్స్, ఎఫ్ఎంసీజీ, ఫుడ్ అండ్ బెవరేజెస్, ఎలక్ట్రానిక్స్, కాస్మెటిక్, లిక్కర్ లాంటి వేరియస్ ఇండస్ట్రీస్ లోని ప్యాకేజింగ్ రిలేటెడ్ గా యూస్ చేస్తుంటారు. సో ఇప్పటి నుంచి దీన్ని ఇండోనేషియా నుంచి తెప్పించుకోవాలంటే కాస్ట్ అయిపోతుంది. కాబట్టి మన లోకల్ ప్లేయర్స్ దగ్గర నుంచి ఇండస్ట్రీస్ అన్ని ప్రొక్యూర్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ఇది ఓవరాల్ గా పేపర్ కంపెనీస్ కి పాజిటివ్. కాబట్టి మార్నింగ్ నుంచి పేపర్ స్టాక్స్ లోని మనకి చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ సిమెంట్ కంపెనీస్ లో కనపడుతున్నటువంటి రివైవల్ గురించి మన సాటర్డే రోజు స్పెషల్ వీడియో రిలీజ్ చేసాం కదా, దానిలోని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ సిమెంట్ కంపెనీస్ రిలేటెడ్ గా ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళు ఒక రిపోర్ట్ నైతే రిలీజ్ చేశారు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ వీక్ లోని మోస్ట్ ఆఫ్ ది సిమెంట్ కంపెనీస్ పర్ బ్యాగ్ 10 to 15 రూపీస్ వరకు కూడా ప్రైస్ హైక్ తీసుకునేటువంటి అవకాశం ఉన్నదని, ఇదే కాకుండా సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో కూడా మరొకసారి ప్రైస్ హైక్ తీసుకునేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళైతే షేర్ చేస్తున్నారు. సో ఈ ప్రైస్ హైక్ తీసుకున్నట్లయితే జనరల్ ఏం జరుగుతుంది, సిమెంట్ కంపెనీస్ యొక్క మార్జిన్స్ అయితే ఇంప్రూవ్ అవుతాయి కదా. సో దీనివల్ల ఓవరాల్ గా సిమెంట్ స్టాక్స్ కి అయితే పాజిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. దీంతో పాటుగా జిఎస్టీ కట్ కూడా జరగచ్చు అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి కదా. అది కూడా జరిగినట్లయితే ఈ సిమెంట్ కంపెనీస్ కి మరింత పాజిటివ్ కానుంది. ఒకవేళ మీలో ఎవరైనా సాటర్డే రోజు మన ఛానల్లో రిలీజ్ చేసినటువంటి ఈ పాడ్కాస్ట్ ని మిస్ అయినట్లయితే ఒకసారి చూడడానికి ప్రయత్నించండి. దీనిలో వేరియస్ సెక్టర్స్ రిలేటెడ్ గా, కంపెనీస్ రిలేటెడ్ గా అండ్ అలాగే చాలా కంపెనీస్ మేనేజ్మెంట్స్ కాన్ కాల్స్ లో చాలా ఇంట్రెస్టింగ్ డేటాని షేర్ చేస్తాయి కదా, వాటి రిలేటెడ్ గా డీటెయిల్ గా అయితే షేర్ చేసాం. మీ అందరికీ కూడా ఈ వీడియో అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాస్ట్ వీక్ లోని రియల్ టైమ్ మనీ గేమింగ్ ఏదైతే ఉందో దీన్ని బ్యాన్ చేయాలని చెప్పి బిల్ అయితే తీసుకొచ్చింది కదా. ఈ బిల్ ని తీసుకొచ్చిన దగ్గర నుంచి నజారా స్టాక్ లో మనం కంటిన్యూస్ గా ప్రెషర్ చూస్తున్నాం. అండ్ మీ అందరికి ఐడియా ఉండే ఉంటది, ఈ నజారా టెక్నాలజీస్ లోని చాలా సంవత్సరాల నుంచి రాకేష్ జుంజున్వాలా గారు అయితే స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. ఆయన తర్వాత ఇప్పుడు ఆయన వైఫ్ రేఖా జుంజున్వాలా గారికి ఈ స్టేక్ అయితే ఉంది. బట్ ఈ గేమింగ్ బిల్ రాకముందే ప్రీవియస్ క్వార్టర్ లోనే నజారా టెక్నాలజీస్ లోని వీళ్ళకి ఉన్నటువంటి ఎంటైర్ స్టేక్ ని సెల్ చేసేసి వీళ్ళైతే నజారా టెక్నాలజీస్ నుంచి కంప్లీట్ గా ఎగ్జిట్ అయిపోవడం జరిగింది. సో వీళ్ళు ముందే ఎలా ఎగ్జిట్ అవ్వగలిసారు అంటే వీళ్ళకి ముందుగానే ఇన్ఫర్మేషన్ ఎడ్జ్ ఏమైనా ఉన్నదా, లేదా పొలిటికల్ లింక్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా ఇన్ఫర్మేషన్ ముందే తెలిసింది అనుకుంటున్నారా, లేదా ఫండమెంటల్ అనాలిసిస్ ప్రకారం చూసుకుని మైట్ బి ఇప్పుడు వాల్యుయేషన్ ఎక్స్పెన్సివ్ గా ఉన్నదని చెప్పి స్టాక్ నుంచి ఎగ్జిట్ అయి ఉంటారని చెప్పి మీరు అనుకుంటున్నారు. అంటే మీరు ఏమనుకుంటున్నారు అసలు వీళ్ళే, అంటే ఈ బిల్ రావడానికి ముందే కంప్లీట్ ఎగ్జిట్ కి కారణం ఏమై ఉంటుందని చెప్పి మీరు అనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. సో వీళ్ళు కంప్లీట్ ఎగ్జిట్ అయిపోయారు కాబట్టి ఇప్పుడు స్టాక్ పడుతుండడంతో దానిలోని వీళ్ళు నష్టపోకుండా ముందుగానే ఎగ్జిట్ అయిపోయినట్టుగా మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ మ్యాస్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. ఈ మ్యాస్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ వాళ్ళు జర్మన్ బేస్డ్ షిప్ బిల్డింగ్ కంపెనీ అయినటువంటి థైసన్ క్రప్ వాళ్ళతోని 2023 జూన్ లోనే ఒక ఎంఓయూ సైన్ చేశారు. ఈ ఎంఓయూ లో భాగంగా ఇండియన్ నేవీ కోసం వీళ్ళిద్దరు 6 సబ్మెరైన్స్ ని కన్స్ట్రక్ట్ చేసి డెలివర్ చేయవలసి ఉన్నది. నో దీనికోసం అని చెప్పి ఈ జర్మన్ బేస్డ్ కంపెనీతోని నెగోషియేషన్స్ చేసేందుకు గాను ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర నుంచి మ్యాస్గాన్ డాక్ వాళ్ళకైతే అప్రూవల్ వచ్చినట్లుగా అండ్ ఈ ప్రాజెక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 70,000 crores గా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళిద్దరూ చేసినటువంటి ఈ ఎంఓయూ లో భాగంగా జర్మన్ బేస్డ్ థైస్కన్ గ్రూప్ వాళ్ళు ఈ సబ్మెరైన్స్ యొక్క ఇంజనీరింగ్ అండ్ డిజైన్ రిలేటెడ్ గా వర్క్ చేయబోతున్నట్లయితే మ్యాస్గాన్ డాక్ వాళ్ళు ఈ సబ్మెరైన్స్ యొక్క కన్స్ట్రక్షన్ అండ్ డెలివరీ అయితే చేయనున్నారు. వీళ్ళకి ఇప్పుడు గవర్నమెంట్ నుంచి అప్రూవల్ వచ్చింది కాబట్టి త్వరలోనే ఈ నెగోషియేషన్స్ జరిపి వాటిని క్లోజ్ చేసేసినట్లయితే కొంత టైంలోనే వీళ్ళకి గవర్నమెంట్ దగ్గర నుంచి ఈ కాంట్రాక్ట్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇది మ్యాస్గాన్ డాక్ వాళ్ళ రిలేటెడ్ గా మనం చాలా పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ రిలయన్స్ పవర్ అండ్ రిలయన్స్ ఇన్ఫ్రా ఈ రెండు స్టాక్స్ లో కూడా ఈ రోజు సెషన్ లో చాలా ప్రెషర్ చూసాం కదా. యాక్చువల్లీ మీకు గుర్తున్నట్లయితే రిలయన్స్ కమ్యూనికేషన్ కేస్ విషయంలోని ప్రీవియస్ గానే ఈ రిలయన్స్ కమ్యూనికేషన్ యొక్క ప్రమోటర్ అయినటువంటి అనిల్ అంబానీ గారిని అండ్ అలాగే రిలయన్స్ కమ్యూనికేషన్ వీళ్ళందరినీ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్రాడ్లెంట్ గా లాస్ట్ మంత్ లోనే డిక్లేర్ చేసింది కదా. ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా రిలయన్స్ కమ్యూనికేషన్ లోన్ అకౌంట్స్ ని అండ్ అలాగే వీళ్ళ ఫార్మర్ ప్రమోటర్ అయినటువంటి అనిల్ అంబానీ గారు అండ్ సమ్ డైరెక్టర్స్ అందరినీ కూడా ఫ్రాడ్లెంట్ గా డిక్లేర్ చేస్తూ అనౌన్స్ చేయడం జరిగింది. యాక్చువల్లీ అనిల్ అంబానీ గారు రిలయన్స్ కమ్యూనికేషన్ వీళ్ళ విషయంలోని చాలా ఇష్యూస్ లాస్ట్ 1 month నుంచి అయితే నడుస్తున్నాయి. వీళ్ళు ఎస్ బ్యాంక్ దగ్గర నుంచి తీసుకున్నటువంటి లోన్స్ విషయంలోని చాలా మోసాలే చేసి ఉండొచ్చు అని చెప్పి ఈడీ అయితే వీళ్ళపైన ఎంక్వైరీ చేస్తున్నట్టుగా కూడా మనం ప్రీవియస్ గా మాట్లాడుకున్నాం కదా. సో 1 by 1 నెగిటివ్ అప్డేట్స్ అంటే అనిల్ అంబానీ గారు కావచ్చు, రిలయన్స్ కమ్యూనికేషన్ విషయంలో కావచ్చు 1 by 1 వస్తున్నటువంటి నెగిటివ్ అప్డేట్స్ తోని అదర్ రిలయన్స్ గ్రూప్ కి చెందినటువంటి స్టాక్స్ అయిన రిలయన్స్ పవర్ అండ్ అలాగే రిలయన్స్ ఇన్ఫ్రా ఈ రెండు స్టాక్స్ లో కూడా మనకి ప్రెషర్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా వీళ్ళని
ఫ్రాడ్లెంట్ గా డిక్లేర్ చేస్తూ ఎప్పుడైతే అనౌన్స్ చేసిందో దాంతోనే ఈ రోజు సెషన్ లోని కూడా ఈ రెండు స్టాక్స్ లోని మనం ప్రెషర్ చూసాం. నెక్స్ట్ ప్రాజెక్ట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ అందించేటువంటి PSU కంపెనీ అయిన NBCC వాళ్ళు రాజస్థాన్ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ వాళ్ళకి చెందినటువంటి 95 ఎకర్స్ ల్యాండ్ లోని రాజస్థాన్ మండపం కన్వెన్షన్ సెంటర్, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ టవర్స్, IT టవర్స్, లగ్జరీ హోటల్స్ అండ్ న్యూ కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బిల్డ్ చేసేందుకు గాను వీళ్ళు లీడ్ ఏజెన్సీగా సెలెక్ట్ అయినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. రీసెంట్ గానే రాజస్థాన్ క్యాబినెట్ ఈ ప్రాజెక్ట్ కోసం అని చెప్పి అప్రాక్సిమేట్లీ 3,700 crores అయితే అప్రూవ్ చేయడం జరిగింది. నౌ ఈ టోటల్ ప్రాజెక్ట్ కి వీళ్ళు లీడ్ ఏజెన్సీగా సెలెక్ట్ అయ్యారు కాబట్టి ఇది NBCC వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కి ఫైనాన్స్ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి ఇరెడా వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ తోని ఒక MOU అయితే సైన్ చేయడం జరిగింది. ఈ MOU లో భాగంగా వీళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 25-26 కి 8,200 crores ఆపరేటింగ్ రెవెన్యూని టార్గెట్ గా పెట్టుకున్నట్టుగా షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఫైనాన్షియల్ ఇయర్ 24-25 లోని వీళ్ళు 5,957 crores రెవెన్యూ టార్గెట్ గా పెట్టుకుంటే 6,743 crores రెవెన్యూ జనరేట్ చేశామని అండ్ ఈ ఇయర్ లో కూడా వీళ్ళు టార్గెట్ ఏదైతే పెట్టుకున్నారో ఆ రెవెన్యూస్ అయితే అచీవ్ చేస్తామని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేయడం జరిగింది. వీళ్ళు ఒకవేళ కంటిన్యూస్ గా వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ ని గనక డ్రైవ్ చేయగలిసినట్లయితే అది ఇరెడా వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ MIC ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి ఇండియన్ రైల్వేస్ నుంచి వేరియస్ ఆర్డర్స్ అయితే వచ్చాయి. దీనిలోని ఒక ఆర్డర్ వీళ్ళకి సౌత్ సెంట్రల్ రైల్వే దగ్గర నుంచి వచ్చినటువంటి ఆర్డర్. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 53,67,000. దీనిలో భాగంగా వీళ్ళు సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళ కోసం కోచ్ గైడెన్స్ బోర్డ్స్ అండ్ గ్లేస్ డిస్ప్లేస్ బోర్డ్స్ ని సప్లై చేయవలసి ఉన్నది. దీంతో పాటుగా 20 స్టేషన్స్ లోని అనౌన్స్మెంట్ సిస్టమ్స్ దగ్గర ఉన్న ఎగ్జిస్టింగ్ ఏజ్డ్ సాలిడ్ స్టేట్ ప్లేట్ ని కూడా వీళ్ళు రిప్లేస్ చేయవలసి ఉన్నది. ఈ టోటల్ అన్ని ఆర్డర్ వాల్యూస్ కలిపి మనం చూసినట్లయితే వీళ్ళు ఓవరాల్ గా 1,73 lakhs వర్త్ ఆర్డర్స్ అయితే విన్ అయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.